Welcome to Top 99 News. डी నూకరాజు టాప్ 99 న్యూస్ రిపోర్టర్ గాజువాక విశాఖ జిల్లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా తొలి అడుగు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 70వ వార్డు డ్రైవర్స్ కాలనీ ద్రోణం రాజు సత్యనారాయణ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలు కోరుకునే సంక్షేమం అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిరంజీవిరావు, శ్రీనివాసరావు, వార్డు నాయకులు చట్టి గోపి, శంకర్రావు, పలువురు కార్పొరేటర్లు పల్లా శ్రీను, గంధం శ్రీను, కాకి గోవిందరెడ్డి, రౌతు శ్రీనివాస్, బొడ్డు నరసింహపాత్రుడు, రాజన్న, రామారావు, మను, ముత్యాలు, మహమ్మద్ రఫీ, విజయ్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి అలాగే సంపద సృష్టి సేవా కార్యక్రమం కూడా చేస్తారని ఆలోచనతో ఉన్నారని చెప్పేసి ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా రేపు 2029ని ఆ ధ్యేయంగా పెట్టుకొని మేము సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకమారు మంత్రి గారికి చెల్లి గారికి ధన్యవాదాలు. అలాగే మా 70 వార్డు నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.